నమస్కారం. యువ కెరటాలు ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో భువన్ సాగర్ ఉన్నారు. భువన్ సాగర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. తను హైదరాబాద్లో సిబిఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశారు. ఆ తర్వాత ఎంఎస్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో ఎంఎస్ చేసి కొంతకాలం అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం కూడా చేశారు. అయితే ఆ తర్వాత కుటుంబ వారసత్వంగా ఉన్న కొన్ని వ్యాపారాలు, వాటితో పాటుగా పెద్ద ఎత్తున రకరకాల కొత్త రంగాల్లో ప్రయోగాత్మకంగా ఇన్నోవేటివ్ ఆలోచనలు, వ్యాపారాన్ని విస్తరించడం, బహుముఖ రంగాల్లోకి ప్రవేశించడంలో తండ్రి గారి నుంచి వచ్చిన వారసత్వం దాన్ని మరింతగా 10 రెట్లు పెంచేటువంటి ప్రయత్నం భువన్ సాగర్ చేస్తున్నారు. నిజంగా ఏ రకంగా ఉంది ఒక యువకుడికి వ్యాపార అనుభవం అన్నదాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ భువన్ సాగర్. వెల్కమ్ టు అవర్ యువ కెరటాలు. నిజంగా అంటే నాకు నాన్నగారు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన బేసిక్గా రియల్ ఎస్టేట్, కొంత సినిమా రంగంలో అప్పట్లో సింధూరపు సినిమా, ఆ తర్వాత కొన్ని సినిమాలకు పోసే డిస్ట్రిబ్యూషన్ అలా చేస్తుంటారు. పెద్దగా వ్యాపారవేత్తగా, పూర్తిస్థాయి వ్యాపారవేత్తగా నాన్నగారిని నేను అనుకోవట్లే, అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించి కొంతమేరకు. బట్ మీరు చదువుకొని ఐటీ రంగంలో మంచి ఉద్యోగం, మంచి లైఫ్ స్టైల్ అమెరికాలో ఉన్నా కూడా వెనక్కి వచ్చేసి, సో ఏదైతే ఇక్కడ మనం గ్రూమింగ్ స్టేజ్లో ఉందో దాన్ని డిఫరెంట్ ఫీల్డ్స్, ఆటోమొబైల్ రంగంలోకి వెళ్ళారు, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు, సినిమా రంగంలోకి వెళ్తూ ఉన్నారు, అలాగే రియల్ ఎస్టేట్ ఎలాగూ సొంత బిజినెస్. వీటిలో ఏంటి మీరు అసలు ఎందుకు రావాలంటున్నారు? మొట్టమొదటిగా చాలామంది పేరెంట్స్ సంపాదించిన ప్రాపర్టీ ఇక్కడ ఉంటుంది, ఎలాగూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అన్న ఆలోచనలు ఉంటారు. మీకు ఎందుకు వెనక్కి రావాలనిపించింది? అంటే రావడానికి రీజన్ ఒకటి, ఫ్యామిలీ ఇక్కడ ఉంది, అండ్ మీరు చెప్పినట్టే అసెట్స్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఇప్పుడు కొంచెం ఆంటర్ప్రిన్యూరల్ స్పిరిట్, ఏదో ఒకటి ఇక్కడ స్టార్ట్ చేయాలని. యూఎస్లో కూడా స్టార్ట్ చేయొచ్చు, బట్ ఎంతైనా మన దేశంలో చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ అన్నీ వేరే ఉంటుంది కదా. ఓకే, దానివల్ల అందుకని వచ్చేసారు. వచ్చిన తర్వాత మొట్టమొదట ఏ రంగంలోకి ఎంటర్ అయ్యారు? మొట్టమొదట ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లోనే జాయిన్ అయ్యాను. ఓకే, రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో వి డిడ్ ప్లాటింగ్ వెంచర్స్ అండ్ లార్జ్ ల్యాండ్ బ్యాంక్స్ అక్వైర్ చేసి సేల్ చేయడము, అట్లాంటి వెంచర్స్, బేసిక్లీ అసిస్టింగ్ మై ఫాదర్. ఓకే, దాని తర్వాత ఐ వెంట్ ఇన్ టు ద ఫుడ్ సెక్టర్. అది ఒక షార్ట్ వైల్కి వెళ్ళాను. ఓకే, అంటే ఒక డ్రైవ్ ఇన్ పెట్టేసి అందులో 3 రెస్టారెంట్స్ నడిపించి, దాని తర్వాత అది ఎంత డిఫికల్టో తెలుసుకుని పొద్దున్నే 7 గంటలకు ఫోన్ చేసి కొత్తిమీర అయిపోయింది సార్ అట్లాంటి కాల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అందుకే మనకి ఎందుకు లేని అందులోంచి కూడా ఎగ్జిట్ అయిపోయాను. బేసిక్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు చెప్పారు, చాలామంది వెంచర్లు కాకుండా ల్యాండ్ బ్యాంక్ పూల్ చేయటం, అది ఒక ప్రధానంగా నాన్నగారు అయితే ఒక ఏరియాలో ఆయన ఫోకస్ చేసేవాళ్ళు, హైదరాబాద్లో మన శంకర్పల్లి ఆ రోడ్డు బేస్ చేసుకొని. బట్ మీరు ఎట్లా డిఫరెంట్గా మార్కెట్ స్టడీ చేయగలిగారా? ఎక్కడైతే బాగుంటుంది, లేదా ఎలాంటి చోట మనం ఎక్వైర్ చేస్తే బాగుంటుంది అన్న దాని మీద ఏంటి, దాన్ని ఎలా అసలు ఎక్స్ప్లోర్ చేశారు? అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో 3 టైప్స్ ఉంటాయి బేసిక్. ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం, బిల్డింగ్స్, వాట్ ఎవర్ కమర్షియల్స్. ఓకే, దాని తర్వాత ప్లాటింగ్ చేయడము. మనం 3rd టైప్ అనమాట, వి అక్వైర్ ల్యాండ్. ఓకే, మనకు ఒక టీమ్ ఆఫ్ మీడియేటర్స్ అంతా మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి ఏ ఏరియా అయితే మంచి ఫ్యూచర్ ఉంటుంది అట్లాంటి ఏరియాల్లో వి స్టార్ట్ స్లోలీ అండ్ మెల్లమెల్లగా అక్వైర్ చేసి ఒక లార్జ్ బ్యాంక్ చేసి అమ్మడం మనకు అలవాటు. దాని తర్వాత వీ స్టార్టెడ్ ఈవెన్ ప్లాటింగ్, కొన్ని వెంచర్స్ చిన్నగా కన్స్ట్రక్షన్లో దిగుతున్నాము. ఓకే, ఇప్పుడు గోవాలో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాము. దుబాయ్ ఎక్స్పో కూడా ఐ థింక్ మీరు వెళ్ళినట్టున్నారు నాన్నగారు. మీరు అంటే ఏంటి మొత్తం ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో జరిగినట్టు, సో దాని నుంచి ఏం తెలుసుకున్నారు కొత్తగా? దుబాయ్లో ఇట్ ఈస్ అందరూ వచ్చి వాళ్ళ ఐడియాస్ ప్రెజెంట్ చేయడం కానీ, వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రెజెంట్ చేయడానికి కానీ బిగ్గెస్ట్ డెస్టినేషన్. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ అనేది, కార్పొరేట్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అక్కడ ఒక హెడ్ క్వార్టర్స్ పెట్టుకోవాలని చూస్తారు. అట్లాంటి ప్లేస్లో ఎక్స్పోస్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఫుడ్కి సంబంధించినవి కానీ, ఏదైనా ప్రోడక్ట్స్, టూ వీలర్స్కి సంబంధించి మేము దుబాయ్కి, చైనాకి వెళ్తూ ఉంటాము. అట్లాంటి ఎక్స్పో వెళ్ళడం జరిగింది. వాట్ ఆర్ ద న్యూ టెక్నాలజీస్, ఏమేమి రాబోతున్నాయి, దానిలో మన దేశంలో ఏది పనికి వస్తుంది, అట్లాంటివన్నీ చూసి నాలెడ్జ్ పెంచుకోవడము. ఇట్స్ అ ప్రాసెస్. అందులో ఏదో ఒకటి మనకు తగిలితే వీ కెన్ బ్రింగ్ ఇట్ టు ఇండియా. ఓకే, అట్లాగే ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్నది ఇప్పుడు చాలా కంపెనీస్ వచ్చేసినాయి, కానీ బహుశా యు ఆర్ ద
ఫస్ట్ ఐ థింక్ 2018-19 ఆ టైంలోనే స్టార్ట్ చేశారు. 2020కే ఒక 200 కోట్ల టర్న్ ఓవర్ చేసే ఒక కంపెనీ వర్కాస్ అనే కంపెనీలో మీరు వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. ఏంటంటే అసలు దానికి మార్కెట్ చాలామంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ వచ్చేసింది, బ్రాండ్ చాలా పెద్ద కంపెనీస్ వచ్చేసినాయి. అప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ కార్స్ కానీ అనగానే బ్యాటరీ ఫెయిల్ అవుద్దేమో, కాలిపోద్దేమో, ఇలాంటి ప్రెజుడీస్ ఉన్నటువంటి పరిస్థితి 6-7 ఇయర్స్ బ్యాక్. బట్ అప్పుడు మీరు ఓన్గా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటము, అలాగే మీరు సొంతగా అమ్మటం, అలాగే కొంతమందికి సప్లై చేయటం, ఇలా జరిగిన పరిస్థితి. ఏంటి దానికి మార్కెట్ వస్తుందని ఎలా అసెస్ చేయగలిగారు? అంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అనేది, టూ వీలర్స్ కానీ కార్స్ కానీ నా ఒపీనియన్లో ఇట్ విల్ నాట్, మొదటి కార్ని రీప్లేస్ చేయడం తక్కువ. ఏ ఇంట్లో అయినా రెండో కార్ అవ్వడం చాలా ఈజీ. ఓకే. ఇప్పుడు మన ఇండియన్స్ అందరి ఇన్కమ్స్ పెరుగుతున్నాయి, అందరూ మెయిన్గా ఒక మెయిన్ కారు లాంగ్ జర్నీ ట్రావెల్స్కి అట్లా ఇష్టపడతారు, ఎందుకంటే రేంజ్ యాంగ్జైటీ ఉండదు, ఎట్లా 300 కిలోమీటర్స్ 400 కిలోమీటర్స్ ఆగిపోతుంది అని. బట్ సిటీలో తిరగడానికి ఎలక్ట్రిక్ కార్ అనేది చాలా పర్ఫెక్ట్. ఓకే. నాయిస్ ఉండదు, ఏ పొల్యూషన్ ఉండదు, అండ్ 1 కిలోమీటర్కి ₹2 కంటే ఎక్కువ అవ్వదు కాస్ట్. ఓకే. సో ఆ టైంలో మేమేమనుకున్నామంటే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మనం తెలంగాణలో ఫస్ట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం. దెన్ మనం కొత్తగా ఆ టైంలో చేసింది ఏంటంటే రిమూవబుల్ బ్యాటరీస్ ఇచ్చాం. సో సీట్ ఓపెన్ చేసి బ్యాటరీ తీసుకొని ఇంట్లో ఛార్జ్ చేసుకొని వచ్చి పెట్టి వెళ్ళొచ్చు. సో చాలా మందికి ఏంటంటే కింద పార్కింగ్ అవుట్లెట్స్ ఉండవు, ఆ ఇంట్లో ఒకే దగ్గర పార్కింగ్ స్పేసెస్ ఉండవు. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇది తీసుకొచ్చాము. అండ్ కోవిడ్ టైంలో వి డిడ్ వెరీ గుడ్. అండ్ కైనెటిక్కి కూడా మనమే వెహికల్స్ ఇది వరకు సప్లై చేసేవాళ్ళం. ఓకే. గ్యాస్ ఫిల్లింగ్కి కూడా, సిఎన్జికి కూడా చాలామంది భయపడే పరిస్థితి. ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఇక అది వద్దు అన్న, అంతే మిడిల్ క్లాస్ ఈ టూ వీలర్ అనేది చాలా లో బడ్జెట్ వాళ్ళు, ఒకసారి రిస్క్ తీసుకునే ధైర్యం కూడా ఉండదు. బట్ దానిలో సక్సెస్ఫుల్గా, అంటే ఇప్పుడు రేంజ్ ఎలా వచ్చినాయి బ్యాటరీస్, సుమారుగా ఎన్ని కిలోమీటర్స్ వచ్చేవి టూ వీలర్ బ్యాటరీస్ ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేయగలుగుతూ ఉన్నారు? ఇది వరకు మనము లెడ్ యాసిడ్ బ్యాటరీస్ వాడేవాళ్ళం మెజారిటీ. ఒక లాస్ట్ 5-6 ఇయర్స్లో లిథియం బికెమ్ వెరీ పాపులర్. ఇప్పుడు అందరు లిథియం వాడుతున్నారు. లిథియం అనేది చాలా కంపారిటివ్లీ సేఫర్. అది కాకుండా 3 ఇయర్స్ బ్యాక్ మన గవర్నమెంట్ ఒక బ్యాటరీ అంటే ఈ స్పెసిఫికేషన్స్ని మీట్ అవ్వాలి, అట్లాంటి గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ గైడ్లైన్స్ మీట్ అయ్యేవి ఎక్స్ప్లోడింగ్ ఛాన్సెస్ అనేది ఉండదు. ఇన్సిడెంట్స్ జరిగాయి, కొన్ని ఫైర్ అవుతాయి. అదేంటంటే ఒక ఓవర్ ఛార్జింగ్, అట్లాంటి ఇష్యూస్ చిన్నవి ఉంటాయి. అవన్నీ 1 by 1 కంపెనీస్ సాల్వ్ చేస్తాయి. ఎనీ ఇండస్ట్రీ, ఇప్పుడు సామ్సంగ్ ఫోన్లు కూడా పేలే, మనకి ఫోన్లు పేలినేటి అట్లాంటివి అన్నీ ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద థింగ్స్. ఇట్ విల్ స్లోలీ, బట్ ఏంటంటే ఇట్ విల్ స్లోలీ క్యాచ్ ఆన్ ఫైర్. ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం అయితే జరగదు. బట్ ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ అయితే ఆ ఛాన్స్ కూడా లేదు, అంతా చాలా సేఫ్ అయిపోయి. సో మార్కెట్ వాటికి, అంటే ఒకటి మిడిల్ క్లాస్ నుంచి విన్నది ఏంటంటే ప్రైస్ సెట్ ఇది 80,000-90,000కి వస్తుంటే ఈ ఎలక్ట్రిక్ బైక్స్ అవి టూ వీలర్స్ 1.5 దాకా 1.3 ఆ రేంజ్లో ఉంటాడు. సో ఆ కాస్ట్ బ్యారియర్ని కూడా ఓవర్కమ్ కాగలిగి మార్కెట్ ఇప్పుడు బాగానే ఫ్లరిష్ అవుతున్నట్టు అనుకోవచ్చా? అంటే 1.3, 1.4 ఉన్నాయి, కానీ మన వెహికల్ 70,000 ఉంటుంది. ప్రైస్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే లిథియం అనేది ఇంపోర్ట్ చేయడానికి కొంచెం కాస్ట్ అవుతుంది. కానీ ఆ లిథియం అనేది $300 నుంచి 200కి వచ్చింది, 100కి వస్తూ ఉంది. అది తగ్గుతూ ఉంటాయి, బ్యాటరీస్ అన్నీ తగ్గుతూ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు బ్లేడ్ టెక్నాలజీ, సోడియం టెక్నాలజీ, గ్రాఫైట్ కొత్త వస్తూ ఉన్నాయి. సో ఫ్యూచర్లో వెహికల్స్ అనేవి ఐసీ ఇంజిన్స్తో సేమ్ అయిపోతుంది. ఓకే. అట్లాగే మీరు కొత్తది ఇంకొక ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొన్ని న్యూట్రిషియస్ ఫుడ్, అంటే ఇంకా ఏ ఏరియాస్లో సప్లై చేస్తారన్నది కాకుండా ఫుడ్ మామూలు రెస్టారెంట్, చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ ఒక ప్రయత్నం చేశారు మీరు. బట్ అలా కాకుండా న్యూట్రిషియస్ ఫుడ్, ముఖ్యంగా డిఫెన్స్లో ఉండే వాళ్ళకి, ఇలా వాళ్ళకి ఎలాంటి కొంత దాని మీద ఒక రీసెర్చ్ జరుగుతున్నట్టుగా, మేబీ అట్ వెరీ ఇనిషియల్ స్టేజ్, ఏం చెప్తారు దాని గురించి? అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో నేను, మా బ్రదర్ అన్వేష్ అండ్ హిస్ ఫ్రెండ్ కౌశల్, వీఆర్ లుకింగ్ అట్ ఒక మిషనరీ డెవలప్ చేసాము. అండ్ దే పేటెంటెడ్ ఇట్ ఆల్సో. మనకి ఇండియాలో పేటెంట్ వచ్చింది, సింగపూర్లో పేటెంట్ వచ్చింది. డిఫెన్స్ రిలేటెడ్ అనేది ఇంకా నేను ఏమి ఓపెన్ అప్ అవ్వలేను, బట్ రెగ్యులర్ లైఫ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. మామూలుగా ఒక ఆకుకూరలు ఒక వారంలో పాడేటి, ఇట్ కెన్ ఇంప్రూవ్ టు 3 weeks. అండ్ దానికి చాలా ఉన్నాయి, పెద్ద సూపర్ మార్కెట్ చైన్స్ అన్నిటికీ యూసేజ్ అవుతుంది. అది
ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది. వీఆర్ సెట్టింగ్ అప్ ద ఫ్యాక్టరీ ఓకే. అండ్ హోప్ఫుల్లీ విల్ మేక్ ఇట్ బిగ్. అంటే ఇప్పుడు కొత్తగా 3D ప్రింటింగ్ అని ఈ ఫుడ్ కూడా ఈ మధ్య చాలా వస్తూ ఉన్నాయి. మనకి పెద్దగా చేసుకునేది లేకుండా దానిలో వేసేస్తే అది వచ్చేస్తుంది. రెడీమేడ్ టోస్టర్స్, రెడీమేడ్ శాండ్విచెస్ ఇలా వస్తాయని, అంటే చాలా అవి కొంత న్యాచురల్ అనుకోవాలా, లేదంటే మెషినరీ, చాలా హ్యూజ్ మెషినరీ. సపోజ్ జిలేబీ వేసుకోవాలనుకోండి, ఆ మిషన్ ఆటోమేటిక్గా అదే చేసేస్తుంది. మనకు కావాల్సిన డిజైన్ ఇచ్చేస్తే ఆ డిజైన్లో ఆ షేప్లో వచ్చేస్తాయి. అలా రకరకాలు వస్తూ ఉన్నాయి. వీటిని మరి అబ్జర్వ్ చేస్తున్నారా ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అంటే యూస్ కేసెస్ బట్టి వస్తూనే ఉంటాయి మిషన్. నేను యూఎస్లో చదివేటప్పుడు దోశ మేకర్ వచ్చి, దోశ మేకర్, పూరి మేకర్, అందులో పిండి వేస్తే అదే వచ్చేస్తుంది. మనకి ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే మనకి చేత్తో చేయడం సఫిషియెంట్గా ఉంది. మనకి అది చేసుకునే సాటిస్ఫాక్షన్ అది. అక్కడ ఏంటంటే ఇంట్లో అందరికీ ఫారినర్స్కి తెలియదు, మన వాళ్ళు కూడా అంత టైం ఉండదు పాపం. సో అదంతా చేసుకోవడానికి అట్లాంటివి రకరకాల ఇండస్ట్రీస్లో వస్తున్నాయి. రోబోటిక్స్, ఏఐ యూజ్ చేసి కూడా ఫుడ్ ప్రాసెసింగ్లో వస్తూ ఉంది. డిఫరెంట్ వేస్లో సెక్టర్ డెవలప్ అవుతుంది. ఓకే. సో ఇందాక మీరు చెప్తున్నారు ఈ చైన్ ఆఫ్ మీరు స్టార్ట్ చేసిన రెస్టారెంట్స్ ఆన్ వీల్స్, లైక్ డ్రైవ్ త్రూ లాగా యూఎస్లో ఉన్న మోడల్లో ఇక్కడ పెట్టారు. అంటే ఏంటి దానిలో ఉన్న ఇబ్బందులు ఏమొచ్చినాయి? మీరు కొన్ని కోట్ చేశారు, యూ నీడ్ టు స్పెండ్ మోర్ టైమ్, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్ ఆర్ అదర్ ఇష్యూస్? ఇబ్బందులు అనేది, రెస్టారెంట్ ఈజ్ అ గుడ్ బిజినెస్, ఎంట్రీ బ్యారియర్ ఉండదు, ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. ఓకే. అట్లాంటివి చాలా కొన్ని సెక్టర్సే ఉంటాయి, ప్రతి మనిషి ఎంటర్ అయ్యే బిజినెస్. కానీ దానిలో కాంపిటీషన్ అలాగే ఉంటుంది, ఇబ్బందులు అలాగే ఉంటుంది. అండ్ ద నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనం అనుకోం కానీ వేలల్లో ఉంటాయి. మసాలాలు, కొత్తిమీరలు అట్లాంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ ప్రాపర్గా చూసుకుని స్పెండ్ చేసి, టైం చేసి, దాని మీద పూర్తి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. పూర్తి ఇంట్రెస్ట్ ఉండాలి, పూర్తి టైం కూడా స్పెండ్ చేయగలగాలి. అట్లీస్ట్ ఒక లెవెల్ క్రాస్ అయ్యే వరకు, ఆ తర్వాత చైన్ అలా వెళ్ళిపోతుంది. అంటే చాలా ఉన్నాయి కదా. అంటే దీనిలో ఫ్రాంచైజీ మోడల్ ఈజ్ అ వెరీ గుడ్ మోడల్. అందులో ఏంటంటే ఏదన్నా ఇప్పుడు ఫ్రాంచైజీలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెస్టారెంట్స్ ఫ్రాంచైజీ ఉంటుంది, బట్ సెమీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రెస్టారెంట్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ షేక్స్ కానీ, ఐస్ క్రీమ్ కానీ, అట్లాంటివి మనం ఒకసారి ఒక బ్రాండ్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ బ్రాండ్ చాలా వేగంగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సో ఆఖరిగా సినిమా రంగానికి సంబంధించి నాన్నగారు 1-2 సినిమాలు నాకు తెలిసినంత వరకు, ఒక సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నారు, తర్వాత మేబీ కొన్ని మూవీస్కి ఆయన డిస్ట్రిబ్యూటర్గా కూడా చేసి ఉండొచ్చు. బట్ మీరు మీ సోదరుడితో ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, ఏంజల్ అని. ఆ తర్వాత ఇది ఒక ప్రపంచం. మళ్ళా సినిమా రంగం అనేది ఒక ప్రపంచం. ఇప్పుడు నిఖిల్తో స్వయంభూ అని ఇంకొక మూవీ చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సినిమా ఫాదర్ ఒక 4-5 మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అది నేను చాలా చిన్నప్పుడు. దాని తర్వాత హీ కంప్లీట్లీ షిఫ్టెడ్, రియల్ ఎస్టేట్కి వచ్చేసారు. దాని తర్వాత బాబాయ్ ఠాగూర్ మధు గారు కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిఖిల్తో స్వయంభూ అనేది నేను బాబాయ్ కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఒక ప్రీ హిస్టారిక్ కాన్సెప్ట్, అంటే హిస్టారిక్, ఒక 500 AD ఆ టైంలో జరిగే ఫిక్షనల్ ఫ్యాంటసీ. సో అది ఒక కొత్త జానర్ మనకి. అండ్ దీనిలో యాక్షన్ సీక్వెన్స్ అంతా వీడియో గేమ్ స్టైల్లో అట్లా ప్లాన్ చేస్తున్నాము. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ని తీసుకొచ్చి, నిఖిల్స్ కెరియర్స్ బిగ్గెస్ట్ మూవీ ఇది సోఫార్. అంటే ఫ్యూచర్లో ఇంకా పెద్దగా వెళ్తాడు అతను, బట్ సోఫార్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మూవీ. సినిమా రంగం అనేది నాకు అంత అవగాహన లేదు, కొత్త నాకు. సో హోప్ఫుల్లీ దానిలో అంటే కొంత ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ ఇప్పుడు బేస్ నుంచి వస్తారు, కొంత వాళ్ళు కింద నుంచి అన్నీ స్టడీ చేసుకొని సినిమా ప్రజలను ఆడిపడుతుందా, కథ వింటం దగ్గర నుంచో ఎక్కడి నుంచో దాని నేరేషన్ అర్థం చేసుకొని. బట్ ఈ ఎక్సర్సైజ్ మీరు కొంత ఎవరన్నా చేస్తున్నారా, లేదంటే ఆల్రెడీ నాన్నగారు బాబాయ్ గారు ఉన్నారు కాబట్టి అలా వెళ్తున్నట్టు అనుకోవచ్చా? 100% ఎక్సర్సైజ్ చేయాల్సిందే. నాకు నచ్చకపోతే అసలు ఇంతవరకు ప్రొడ్యూస్ చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చాయి, బట్ అసలు నచ్చకపోతే మాత్రం నేను అసలు దిగను. మనకి ఏంటంటే సినిమా తీసి ఏదో డబ్బులు మిగిలించుకున్నాం అని కాకుండా ఒక మంచి ప్రోడక్ట్, డబ్బులు రాకపోయినా ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలనేది నా అభిప్రాయం. సో దిస్ సినిమా ఈజ్ బోత్
ఇట్ ఈస్ అ వెరీ గుడ్ కమర్షియల్ మూవీ Okay. అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ డీప్ స్టోరీ. ఓకే. అంటే చాలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ ఇండివిజువల్ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్మెంట్ కానీ చాలా బాగుంటుంది. ఓకే. అండ్ హోప్ఫుల్లీ విల్ బి సక్సెస్ఫుల్. ఒక 300-400 నరేషన్స్ విన్నాను, డిఫరెంట్ స్క్రిప్ట్స్. ఓకే. అందులో ఒక 10-15 బాగా నచ్చి ఉంటాయి. ఓ. బట్ ఇది మాత్రం మై ఒపీనియన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో ఒక ఫండమెంటల్ క్వశ్చన్, మీరు ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు 300-400 నేరేషన్స్ విన్నాను అంటే, కథలు స్క్రిప్ట్ ఏదో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది. అంటే మనకి ఇండస్ట్రీలో ఇప్పుడు 2 రకాలు కనపడుతున్నాయి. ఒకటి హ్యూజ్ బడ్జెట్ గ్రాఫిక్స్, పెద్ద పెద్ద సెట్టింగ్లు, ఇది ఒక తరహా మూవీస్ అయితే, లైక్ కొన్ని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లాగా ఎక్కువ మంది ఒక కుటుంబం, ఆ కుటుంబంలో చాలా సినిమాలు అలాంటివి మీరు చూసే ఉంటారు. దాన్ని కథనం అంటారు అనుకుంటా. ఆ కథని ఎలా తీసుకెళ్తావు, చిన్న కథే, రొటీన్ కథే ఉంటుంది, సింపుల్ లవ్ స్టోరీ ఏదో ఉంటుంది. బట్ ఆ ఫ్యామిలీ బాండేజీ, వాళ్ళ అక్కడ వచ్చే ఇష్యూస్, కొంచెం కామెడీ, ఇవన్నీ మిక్స్ చేసి పెద్దగా ఖర్చు, అంటే యాక్టర్స్ అయ్యే ఖర్చు మిగతావి తప్ప ఈ గ్రాఫిక్స్, సెట్టింగ్స్, పెద్ద పెద్ద స్టంట్లు ఇవి లేకుండా, ఏవి అంటే 2 మార్కెట్ బాగానే ఉంటుందా, లేదు మీరు ఎలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉన్నారు? అంటే మూవీస్ హిట్ అవ్వడానికి స్టోరీ ఇంపార్టెంట్, బట్ దానికంటే ఇంపార్టెంట్ మన క్యారెక్టర్స్కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి. ఓకే. కనెక్ట్ అయ్యి వాళ్ళతో ఆ స్టోరీలో ట్రావెల్ చేయాలి. దానికి ఎక్సలెంట్ పర్ఫార్మెన్సెస్ వస్తే కనెక్ట్ అయిపోతాము. లేకపోతే ఇంకో విధానం ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీస్, జాతిరత్నాలు కానీ, మ్యాడ్ అండ్ రీసెంట్గా వచ్చింది అట్లాంటివి. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చింది లార్జర్ దెన్ లైఫ్ మూవీస్, ఓకే. RRR, బాహుబలి, ఇవన్నీ ఏంటంటే ఒక వండర్ ఇస్తుంది మనకి. అవతార్, ఇంగ్లీష్లో గ్లేడియేటర్, అట్లాంటివి చూసిన ఆ టైప్ మూవీస్ అవి రీసెంట్గా లాస్ట్ 5-6 ఇయర్స్లో బాగా పెద్ద రేంజ్లో వస్తున్నాయి. ఓకే. మనకి ఇండస్ట్రీ పోను ఈ సెగ్మెంట్లో బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసి నెక్స్ట్ వచ్చే లైనప్ అంతా అన్ని లార్జర్ దెన్ లైఫ్ మూవీసే, మన ఆల్ బిగ్ హీరోస్ది. ఓకే. వెరీ 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 హై బడ్జెట్ అండ్ ఒక కంప్లీట్ ఫ్యాంటసీ క్రియేట్ చేసే మూవీస్. అంటే దట్ ఈస్ వాట్ ద స్టోరీస్ ఆర్. సో హ్యూజ్ బడ్జెట్ కావాలి ముందు. ఇలాంటి 1000 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు ఫిగర్స్ వింటుంటాం మామూలుగా మూవీస్, మేబీ ఇంకా పెద్దవి కూడా. సో ఆఖరిగా మీరు అంటే వాట్ ఈజ్ యువర్ లైఫ్ అంబిషన్? 4-5 రంగాల్లో మీరు బై అండ్ లార్జ్, అంటే చేతులు కాల్చుకోకపోయినా, పెద్ద ప్రాఫిట్స్ కాకపోయినా, యు ఆర్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ ఏరియాస్. ఆటోమొబైల్, ఫుడ్ ఇండస్ట్రీ, సినిమాలు, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, ఇలా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాట్ ఈస్ యువర్ ఎండ్ గోల్? ఎండ్ గోల్ ఈజ్ సాటిస్ఫాక్షన్ రావాలి. వి డిడ్ సంథింగ్ విత్ అవర్ లైఫ్ అని. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ ఓహో ఇంత డబ్బులు 1000 కోట్లు సంపాదించాం ఇవన్నీ కాకుండా ఒక వీ హ్యాడ్ అ నైస్ లైఫ్, మంచి రిలేషన్షిప్స్, పేరెంట్స్తో బాగా టైం స్పెండ్ చేసి, పిల్లలతో స్పెండ్ చేసి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ దిస్ సక్సెసెస్ వస్తే అదొక హ్యాపీనెస్ అంతే. అది ఎలాగో నేను గమనించాను, ఫ్యామిలీ బాగా, మీ పేరెంట్స్తో అయితే డెఫినెట్గా చక్కగా టైం స్పెండ్ చేస్తారు. బట్ ఇంత ఎర్లీ ఏజ్లో ఇవన్నీ కూడా యూ నీడ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్, ఎనర్జీ, అండ్ యూ నీడ్ టు ట్రావెల్. సో హౌ ఆర్ యూ మేనేజింగ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ దిస్ థింగ్? మేనేజ్ చేయాల్సి వస్తుంది అంతే. అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది, కానీ ఎస్పెషలీ ట్రావెల్స్ ఉన్నప్పుడు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు 2 వీక్స్ 3 వీక్స్ అట్లా ట్రావెల్ ఉంటుంది. అట్లాంటి టైంలో కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ మేనేజ్ అయిపోతుంది అంతే. కొత్తగా ఇంకేదన్నా ఏరియా అనుకుంటున్నారా మీ థాట్ ప్రాసెస్లో? ఈ ఏరియాలో ఇంకా కొంత సరైన పెనట్రేషన్ జరగలేదు, ఎవరు బిగ్ స్కోప్ ఈజ్ దేర్, అలా మీ దృష్టిలో ఏమన్నా ఉన్నాయి? అప్పుడు మనం కొన్ని చిన్న ఐడియాస్ చాలా ఎక్స్ప్లోర్ అయ్యి చాలా వండర్ఫుల్గా సక్సెస్ అయిన ఏరియాస్ మనం చూస్తూ ఉంటాం. సో అలా ఏదన్నా మీరు కొత్త వ్యాపార అవకాశాలను ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు మై ఒపీనియన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అందరూ చెప్పేది కామన్ బజ్వర్డ్ అనేది అనుకోండి, కానీ గ్రౌండ్లో ఎక్కడెక్కడ అది యూసేజ్ ఉంటుందో అనేది నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రతి బిగ్ సినిమాకి గ్రాఫిక్స్ చేస్తూ ఉన్నాం. ఓకే. సోరా అని కొత్త ఓపెన్ సోర్స్ AI వస్తుంది. అందులో ఏంటంటే మీరు సీన్ టైప్ చేస్తే అది CGలో జనరేట్ చేసి ఇస్తుంది. ఓకే. ఆ ఫైల్ని తీసుకొని మీరు డైరెక్ట్గా వాడచ్చు. ఓకే. అట్లాంటివి ఎన్నో రకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సీన్, ఒక టైగర్ వచ్చే సీన్ జనరేట్ చేయాలనుకోండి, CG కంపెనీకి వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ ఈస్ జనరేటింగ్ అన్ యానిమల్. ఓకే. అది జనరేట్ చేసే బదులు ఇక్కడ మనకి సింగిల్ టైప్లో వచ్చేస్తూ ఉంది. అది దాని మాడ్యులారిటీ అవన్నీ ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి.
సో అది తీసుకొని యూజ్ అయితే అది ఒక సెక్టర్. చాలా అట్లాంటివి డిఫరెంట్ సెక్టార్స్. ఏఐ రిలేటెడ్ ఏదన్నా అప్స్కిల్లింగ్ చేసి దానిలో ఏదన్నా ఇన్వాల్వ్ అవుదామని ఒక ఆశ. ఓకే. బట్ ఇంకా క్లిక్ అవ్వలేదు అది. సో ఇప్పుడు మనం వింటూ ఉన్నాం ఏఐ వాడి ఆల్రెడీ డీప్ ఫేక్ అని ఇలా రకరకాలు సినిమా ఐ డోంట్ నో దాంతో వాళ్ళు మనీ చేసుకుంటారో లేదో అది లేదు, కానీ చాలామందిని పాపం ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలా కాకుండా పాజిటివ్గా ఇండస్ట్రీకి ఖర్చు తగ్గొచ్చు మేబీ ఇలాంటి మోడల్స్ వస్తే, లేదు ఇంకా కొత్త ఇన్నోవేటివ్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి కాకుండా మీరు యాజ్ ఎ ఇండస్ట్రియలిస్ట్ బయట కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశారు. ఈ ఎవరన్నా కొత్త స్టార్టప్ ఐడియాస్ వస్తాయి ఇన్నోవేటివ్, మీరు చెప్పారు ఇప్పుడు ఏఐలో మీరు ఎంట్రీ కావాలన్న ఆలోచన ఉంది, బట్ మేబీ యూ మే నాట్ స్పెండ్ దట్ మచ్ టైమ్ ఆన్ ప్యూర్ టెక్నికల్ ఇష్యూస్. సో ఇలా లైక్ వెంచర్ క్యాపిటలిస్ట్ లాగా అట్లా ఏంజల్ ఇన్వెస్టర్స్ లాగా అలా ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి? వాళ్ళు నా దగ్గర రావడం కాదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటా. ఎవరు ఏ స్టార్ట్అప్ అన్నా ఫస్ట్ వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అది. ఓకే. అన్నిటికీ ఎక్సైట్ కూడా అవుతాను. ఓకే. అప్పుడు డాడీ కొంచెం గ్రౌండ్ చేస్తాడు కొంచెం. బట్ ఎన్నో స్టార్టప్స్ గురించి వింటూ ఉంటాను. ఓకే. అండ్ మనం జడ్జ్ చేయలేమన్నమాట. ఒకటి స్టార్టప్స్ విషయంలో మనం వింటానే వండర్ఫుల్ కాన్సెప్ట్ అనిపించినా అది వర్కౌట్ కాకపోవచ్చు కొన్ని సందర్భాలు. కొన్ని కాన్సెప్ట్స్ ఓకే అంత అనిపించినా అది చాలా పెద్ద రేంజ్లో వెళ్ళిపోయాయి. మనకి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈ స్టార్టింగ్లో ఈ పార్సల్ డెలివరీ డన్జోలు ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరు వాడతారో ఇది అనుకున్నా కానీ ఇప్పుడు హ్యూజ్ రేంజ్లో ఉన్నాయి. ఓకే. అండ్ స్విగ్గీ, జొమాటో మన లైఫ్లో ఇంత బిగ్ రోల్ ప్లే చేస్తాయని మనం అనుకోం కదా. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ వాళ్ళు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ లేకుండా ఉండగలుగుతారా? సో ఈ కొత్త ఏరియాస్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి లేదు, అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఎవరిని వస్తే యు ఆర్ రెడీ టు వర్క్ విత్ దెమ్ అన్నది ఒక ఆలోచన. 100%. రైట్. మొత్తంగా ఒక యువ పారిశ్రామికవేత్తగా అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత కేవలం కుటుంబ పరంగా ఉన్నటువంటి వ్యాపారాలే కాకుండా ఇతర అనేక రంగాల్లో ఎక్స్ప్లోర్ చేస్తూ ఆటోమొబైల్, అలాగే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఫుడ్ ఇండస్ట్రీ, సినిమా రంగంలో ప్రొడ్యూస్ చేయటం ఇలా అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అలాగే స్టార్టప్స్ కొత్త ఐడియాస్తో వచ్చేవాళ్ళకి ముఖ్యంగా ఏఐ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఇంకా డీప్గా వర్క్ చేయాలనుంది. అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా భువన్ సాగర్ చెప్తున్నారు. నిజంగా ఇలాంటి యువ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమాజానికి చాలా అవసరం. అనేక రంగాల్లో ప్రయోగాలు చేయటం, ఎక్కడ అవకాశం ఏది బాగా అందిపుచ్చుకుంటుందో ఒక అసెస్మెంట్కి వచ్చి దాని మీద మరింత ఎక్కువ ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేయటం నిజంగా వండర్. థ్యాంక్ యూ భువన్ సాగర్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ వారం యువ కెరటాలు. వచ్చే వారం మరో కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.